భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 18 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాం. కథాభాగంలో రామచంద్రస్వామి రావణాసుడి రథాన్ని, ఛత్రాన్ని, సారథిని, కిరీటాన్ని కొట్టి సమరభూమికి రేపు రా అని చెప్పినట్టుగా తెలుసుకున్నాం. ఓటమి పాలైన రావణాసుడు లంకకి వెళ్ళి రాక్షస గణాలతో మాట్లాడతాడు. నాకు మనుషుల వల్ల ప్రాణభయం ఉంటుంది అని చెప్పిన బ్రహ్మగారి మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్ష్వాకు వంశంలో రామచంద్రస్వామికి 10 తరాల ముందువాడు అయిన అనరణ్యుడు అనే మహారాజు ఇచ్చిన శాపాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు రావణాసుడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రావణాసుడు వయసులో ఎంత పెద్దవాడు అని. అంత పెద్దవాడు అయినా వృద్ధాప్య ఛాయలు లేకుండా ఎలా ఉన్నాడు అంటే రావణాసుడికి చాలా తపశ్శక్తి ఉంది. దానివల్ల చాలా తేజస్సు, బలము, ఐశ్వర్యము ఉన్నాయి. ఆ తప ప్రభావం అంతా కూడా నశించాలి అంటే సీతమ్మవారు 10 నెలల పాటు అశోకవనంలో ఏడుస్తేనే గానీ పోలేదు. కాబట్టి రామరావణ సంగ్రామ సమయానికి రామచంద్రస్వామికి వయసు 40 సంవత్సరాలు, రావణాసుడికి కొన్ని లక్షల సంవత్సరాల వయసు ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కృతయుగము ఇంకా త్రేతాయుగాలలో ఆయుర్దాయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కలియుగానికి మాత్రం ఆయుర్దాయం బాగా తగ్గిపోతుంది అని మనం అర్థం చేసుకోవాలి. రావణుడు ఆ సభలో ఉన్న రాక్షసులకి ఇంకా ఇలా చెబుతాడు, నాకు వేదవతి శాపం ఇచ్చింది. ఆవిడే మళ్ళీ సీతగా జనక మహారాజు గారి కూతురుగా జన్మించింది. పార్వతీదేవి, నందీశ్వరుడు, రంభ, పుంజికస్థల అనే వాళ్ళందరూ కూడా నాకు ఇచ్చిన శాపవచనాలు నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి అని అంటాడు. అయినా సరే యుద్ధం చెయ్యాల్సిందే అన్న భావనతో కుంభకర్ణుని లేపండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పటికి కుంభకర్ణుడు పడుకొని 9 రోజులే అవుతుంది. రాక్షసులు మాంసాన్ని, మద్యాన్ని, రక్తాన్ని పెద్ద పెద్ద భాండారాలలో తీసుకుని వెళ్తారు. ఏనుగులతో తొక్కిస్తారు. చాలా సమయానికి కష్టపడిన తర్వాత అప్పుడు నిద్ర నుండి లేచి రావణాసుడి దగ్గరికి వస్తాడు కుంభకర్ణుడు. బయట ఉన్న వానరులందరూ కూడా కుంభకర్ణుని చూస్తారు. రాముడు అడుగుతాడు విభీషణుడిని, ఈ రాక్షసుడు ఎవడు అని. ఇతడు విశ్రవసు కుమారుడైన కుంభకర్ణుడు. ఒకసారి బ్రహ్మగారు ఇతన్ని చూసి భయపడి మరణించిన వాడిలాగా పడుకొని ఉండు అని శాపమిచ్చాడు. దానికి రావణాసుడు కోపగించి, నీ మునిమనవుణ్ణి అలా శపించడం కుదరదు. ఎంతకాలం పడుకోవాలి, ఎంతకాలం లేచి ఉండాలో చెప్పు అని అడిగాడు. దానికి బ్రహ్మగారు 6 నెలలు పడుకుని ఒక్కరోజు లేచి అంతులేని ఆకలితో లోకంలో ఉన్న ప్రాణుల్ని తినేస్తాడు అని బ్రహ్మగారు చెప్పిన విషయాన్ని విభీషణుడు రామచంద్రస్వామికి చెబుతాడు. కుంభకర్ణుని చూసిన ఆనందంతో జరిగిన విషయాన్ని చెబుతాడు రావణాసుడు. అప్పుడు కొన్ని హితవు మాటలు చెబుతాడు కుంభకర్ణుడు. కానీ హితవు మాట రావణాసుడికి ఎవడు చెప్పినా నచ్చదు అని తెలుసుకున్న కుంభకర్ణుడు యుద్ధానికి వెళ్తాడు. కుంభకర్ణుడు యుద్ధానికి రావడం చూసి వానరులు పరుగులు పెడతారు. అంగదుడు వాళ్ళందరినీ ఆపి యుద్ధం నుండి తప్పించుకొని వెళ్ళిపోతే ప్రాణాలు దక్కుతాయి, కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం భగ్నమవుతాయని చెప్పి వాళ్ళందరినీ ఊరడించి ఉత్సాహవంతుల్ని చేస్తాడు. ఆ తర్వాత కుంభకర్ణుడు చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు. చేతికి దొరికిన వారిని తినేస్తాడు, కాళ్ళతో తొక్కేస్తాడు. ఒకేసారి 800 మంది వానరుల్ని చేతులతో పట్టుకొని విసిరిపాడేస్తాడు. లక్ష్మణస్వామి ముందుకు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. కానీ లక్ష్మణస్వామిని పట్టించుకోకుండా రాముడి మీదకి వేస్తాడు కుంభకర్ణుడు. రామచంద్రస్వామి వాయువ్యాస్త్రాన్ని వేసి ఒక చేయిని నరికేస్తాడు. ఐంద్రాస్త్రాన్ని వేసి ఇంకొక చేతిని నరికేస్తాడు. ఇంకో 2 అర్ధచంద్రాకార బాణాలని వేసి కాళ్ళని నరికేస్తాడు. అప్పుడు తన తొడల సహాయంతో ఒక్కసారి పైకి ఎగిరి రాముడి మీదకి పడటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ రామచంద్రస్వామి వెంటనే ఇంకొక ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుడి శిరస్సుని ఖండిస్తాడు. ఆ తల వెళ్ళి లంకలో పడుతుంది. మిగిలిన శరీరం కూడా సముద్రంలో పడిపోతుంది. కుంభకర్ణుడు మరణించాడు అని తెలుసుకున్న రావణాసుడు అంతులేని శోకంతో బాధపడి మూర్ఛపోతాడు. పినతండ్రి గారు మరణించారు అని రావణుడి కుమారులైన దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరాసురుడు, అతికాయుడు బాధపడి మేమందరము కూడా యుద్ధానికి వెళ్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు. వారితో పాటు మహోదరుడు, మహాపాసుడు కూడా వెళ్తారు. ఇలా 6 ప్రధాన రాక్షస వీరులు తమ సైన్యాలతో యుద్ధానికి వస్తారు. అంగదుడి చేతిలో నరాంతకుడు, హనుమంతుల వారి చేతిలో దేవాంతకుడు, త్రిశిరుడు, నీలుడి చేతిలో మహోదరుడు, వృషభుడు అనే వానరుడి చేతిలో మహాపాసుడు మరణిస్తారు. ఈ వానర రాక్షస వీరుల యుద్ధాన్ని వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా వివరిస్తారు 68, 70వ సర్గల్లో. ఆ తర్వాత ఇంకా మిగిలిన ఉన్నవాడు రావణుడి కుమారుడైన అతికాయుడు. చాలా అస్త్ర విద్యా సామర్థ్యం ఉన్నవాడు. లక్ష్మణస్వామి చాలా ధీటుగా యుద్ధం చేస్తాడు. ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము లక్ష్మణస్వామి ప్రయోగిస్తే సూర్యాస్త్రాన్ని, యామ్యాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అతికాయుడు. వాళ్ళిద్దరికీ ఇంకా భయంకరంగా యుద్ధం సాగుతుంది. కొన్ని వేల బాణాలు ప్రయోగిస్తారు, కానీ ఏమీ అవ్వదు. అప్పుడు వాయుదేవుడు వచ్చి అతికాయుడికి బ్రహ్మగారి వరం కారణంగా ఒక కవచం ఉంది, దాన్ని బ్రహ్మాస్త్రంతో ఛేదించు అని చెబుతాడు. అప్పుడు లక్ష్మణస్వామి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుణ్ణి సంహరిస్తాడు. ఒకసారి గరుత్మంతుడు ఇప్పుడు వాయుదేవుడు రావడానికి కారణం ఏమిటి అంటే రామలక్ష్మణులు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి దేవతలు సహకరిస్తారు అన్న విషయాన్ని శ్రీమద్ రామాయణం నిరూపిస్తుంది.
ఇదే చెబుతుంది కౌశల్యాదేవి రాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు. ఎం పాలయసి ధర్మం చ భృత్యా చ నియమేణ చ సవై రాఘవ సార్థుల ధర్మస్త్వాం అభిరక్షతు అని. ఓ రామ, ఏ ధర్మాన్ని కాపాడడానికైతే నువ్వు వెళ్తున్నావో అదే ధర్మం నిన్ను కాపాడుతుంది అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ఇలా తన నలుగురు కుమారులు యుద్ధంలో మరణించారు అని తెలుసుకున్న రావణాసుడు, ఆహా, రాముడు ఎంత పరాక్రమవంతుడు అని అనుకుంటాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 19వ శ్లోకం. యస్య విక్రమమాసాధ్య రాక్షసానిధరం గతాః తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం. యుద్ధకాండ 72వ సర్గ 11వ శ్లోకం. ఈ రాముడి నిరుపమాన పరాక్రమం వలన చాలామంది రాక్షసులు మరణించారు. ఈ రఘురాముడు నిజంగా సనాతనుడైన శ్రీమన్నారాయణుడే అని రావణాసుడు చేసిన ఆలోచన ఈ శ్లోకానికి ఉన్న అర్థం. ఆయన పరాక్రమం వల్లనే లంకానగర బయట ద్వారాలు, లోపల ద్వారాలు మూతపడ్డాయి అని గ్రహించి లంకానగరాన్ని అన్ని వైపుల నుండి కాపాడండి అని చెప్పి తన అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు రావణాసురుడు. ఈరోజు అనగా 11 మే 2025 నరసింహ జయంతి అనే పర్వదినాన్ని జరుపుకుంటున్నాము. తన భక్తుల కోసం ఈ బ్రహ్మాండమంతా కూడా వ్యాపించగలడు అని నిరూపించిన అవతారము నరసింహావతారం. అటువంటి నారసింహము అనే పరతత్వానికి నమస్కరిస్తూ సత్యం విధాతు నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యత్యాత్ అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాన్ నా మృగం నా మానుషం. బ్రహ్మగారి మాటల్ని, సనక సనందనాదుల వారి మాటల్ని, ప్రహ్లాదుడి మాటల్ని నిజం చెయ్యడానికి పరమాత్మ నృసింహ అవతారాన్ని ధరించాడు అని అంటారు వ్యాసుల వారు శ్రీమద్భాగవతంలో. తప్పనిసరిగా మనం అందరము నేర్చుకోవాల్సిన శ్లోకం. ఇప్పుడు రామకథని చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ రాముడే నరసింహావతార రూపంలో తన నఖములతో మన అందరినీ రక్షించుగాక అని అంటుంది ఆపదుద్ధారక స్తోత్రం. నఖకోటి వినిర్భిన్న దైత్యాధిపతి వక్షసే నమో నృసింహరూపాయ రామాయ ఆపన్నివారినే అనే శ్లోకంలో ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని ఇంకొక రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.